మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మేడం. నమస్తే నవీన గారు. మేడం, మరి భారత్ పాక్ పోరు మధ్యలో చూసుకుంటే యుద్ధం జరుగుతుంది, హోరాహోరీగా ఉంది. పాకిస్తాన్ మన పైన, భారత్ పాకిస్తాన్ పైన కూడా. మరి ఈ టైంలో పసిడి ధరలు ఎటు వెళ్తాయంటే, అంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఒకసారి దాని గురించి చూసుకుంటే. సో వార్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది నవీన గారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వార్ వస్తుంది అంటే మనకు సేఫ్ రిసోర్స్ ఏది అనేది ఫస్ట్ తెలుసుకుంటాం అనమాట. సో May 6th ఆర్బీ ఆల్మోస్ట్ 25 tons కొనుగోలు చేసింది అనమాట. దీని వలన కూడా చూసాం, అంటే ఎస్టర్డే కావచ్చు, డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు, ధరలు పెరిగాయి, బాగా పెరిగింది గోల్డ్. ఎందుకంటే కొనుగోలు చేసామన్నమాట. సో అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ ఉన్నా, తర్వాత వార్ ఎఫెక్ట్ ఉన్నా, ఏదున్నా కూడా మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ప్రభావం చూపిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ప్రభావం చూపిస్తుంది అంటే షేర్ మార్కెట్ చూసుకుంటే అక్కడ ఫ్లక్చుయేషన్స్ మనకు భారీగా కనిపిస్తాయి. సో షేర్ మార్కెట్ ఎప్పుడైతే ఫ్లక్చుయేషన్ ఇస్తుందో అప్పుడు కమాడిటీ మార్కెట్ అనేది పెరుగుతుంది. సో కమాడిటీ మార్కెట్లో ఫస్ట్ ప్రధానంగా మనకు గోల్డ్, సిల్వర్ వస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు గోల్డ్కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. సో గోల్డ్ ఇస్ ఎ ఎల్లో మెటల్, ఇస్ ద లిమిటెడ్ రిసోర్స్. సో ఈ లిమిటెడ్ రిసోర్స్ ఎప్పుడైతే ఉంటుందో, దాని డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకు ధర కూడా అలానే పెరుగుతుంది అనేది ఒక కామన్ థింగ్ అనమాట. సో జవేరియా గారు, మరి నిన్న ఈ రోజు కంపేర్ చేస్తే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, మరి కంపారిజన్ ఏంటి ఒకసారి చార్ట్. మైనర్ ఇక్కడ చూసుకుంటే మనకు మైనర్గా అంటే డిప్రిషియేషన్ అయితే కనిపిస్తుంది. సో ఎంత ఏంటి వివరాల్లోకి వెళ్దాము. 24 క్యారెట్ లో మనకు గ్రామ్కి 125 రూపీస్ ఇక్కడ తగ్గడం జరిగింది కంపేర్ టు ఎస్టర్డే. నిన్న చూసుకుంటే మనకు 9,960 రూపీస్ పర్ గ్రామ్, కానీ ఇవాళ 9,835 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 125 రూపీస్ గ్రామ్కి తగ్గిందనమాట. అంటే 10 grams కి చూసుకుంటే 1,250 రూపీస్ తగ్గడం అనేది చూస్తున్నాము 24 క్యారెట్స్కి. మరి 22 క్యారెట్స్ సంగతి ఏంటి? సో గ్రామ్ పైన 22 క్యారెట్స్ చూసుకుంటే ఇక్కడ నవీన గారు 115 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. నిన్న ప్రైస్ 9,130 రూపీస్ అండ్ ఇవాళ 9,015 రూపీస్ అయితే చూస్తున్నాము. మరి 18 క్యారెట్స్ ఎలా ఉంది? సో 94 రూపీస్ అయితే తగ్గింది పర్ గ్రామ్కి. ఇక్కడ నిన్న 7,470 అండ్ ఇవాళ 7,376 రూపీస్ అయితే చూస్తున్నాం అన్నమాట. సో 18 క్యారెట్స్ గోల్డ్ ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు ఆల్మోస్ట్ మహిళలు. ఎందుకంటే కొంచెం అంటే గ్రామ్ లెక్కన కూడా మీరు ఇక్కడ 50 రూపీస్ తగ్గినా పెరిగినా అంటే మనకు తులంలో తీసుకుంటే కూడా ఎంతో మార్పు ఇక్కడ చూస్తామన్నమాట. అందుకనే సో చాలా మంది అంటే నాట్ ఓన్లీ ఫర్ దట్, ఇప్పుడు వేస్టేజ్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి మీకు చాలా ఉంటాయి కదా. సో మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కలిపితే కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ధర అవుతుందని 18 క్యారెట్స్కి ఆల్మోస్ట్ ఆల్ షిఫ్ట్ అవుతున్నారు మహిళలు. సో కాకపోతే 24 క్యారెట్స్ కూడా మీరు కాయిన్ రూపంలో తీసుకుంటున్నారు ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. జవేరియా గారు, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ అనేవి రెండు ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారులలో అతిపెద్దవని చెప్తా ఉంటారు కదా, మరి వీటి గురించి ఒకసారి చూస్తే. ఎస్ నవీన గారు, 2002లో చూసుకుంటే నవీన గారు ఇండియా పాక్ మధ్యన కొంచెం ఘర్షణలు వల్ల ఆల్మోస్ట్ బంగారం ధర 27 months ఇక్కడ గరిష్ట స్థాయికి చేరాయి అనమాట. అలాగే 2022లో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కూడా సో 8% పెరగడం అనేది జరిగింది. సో ఎక్కడైనా సరే ఇక్కడ చూసుకుంటే మనకు ప్రధానంగా వార్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, మార్కెట్ ఫ్లక్చుయేషన్ వలన ఫస్ట్ మనకు సేఫ్ జోన్కే ప్రాధాన్యత ఇస్తాం అనమాట. సో సేఫ్ జోన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే మనం అంటే ఒక మంచి రిజల్ట్ అనేది చూస్తాము అండ్ మన కంట్రీ ఎలాంటివి కూడా ఫ్యూచర్లో చాలా అంటే స్కేర్సిటీ రాకుండా కాపాడుకుంటుంది తనకు తాను. సో ఇలా బ్యాంక్స్ కొనుగోలు చేయడం వల్ల బంగారము ఈ ధరలు అనేది చాలా పెరుగుతున్నాయి. అలానే ఉంటాయా అన్నది కూడా క్వశ్చన్ అనమాట.
అంటే లేదు వార్ జోన్ చూసుకుంటే మనకు ఇప్పుడు యుక్రెయిన్ రష్యా కానివ్వండి, లేదా ట్రంప్ టారిఫ్ ఆన్ చైనా కానివ్వండి, యుఎస్ చైనా మధ్యలో కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా మన భారతదేశం అండ్ పాక్ మధ్యలో కానివ్వండి, వార్ అంతా సెటిల్ అయిపోయి సో ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. అంటే గోల్డ్ రేట్ తగ్గే అవకాశం చాలా చాలా ఉన్నాయి నవీన గారు. లేదు ఇలానే వార్ కంటిన్యూయేషన్ కానివ్వండి, మార్కెట్ ఫ్లక్చుయేషన్ కానివ్వండి ఉంటాయి ఇంకా అంటే గోల్డ్ రేట్ పెరగడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి మేడం, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఈ ఘర్షణలు జరుగుతున్న ఈ నేపథ్యంలో చాలానే పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి, తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు. అంటే ఈ టైంలో ఇలాంటి వార్ టైంలో ఈ బ్యాంక్స్ కూడా గోల్డ్ని రిజర్వ్ చేసి పెట్టుకుంటుందా? మీరు స్టార్టింగ్లో చెప్పారు టన్నుల బంగారాన్ని రిజర్వ్ చేసి పెట్టుకుంది అని చెప్పేసి. అంటే ఈ వార్ జోన్లో ఉన్నప్పుడు బిఫోర్గానే ముందే అంటే ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటాయో రేట్స్ అని చెప్పేసి రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ నవీన గారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చిన్నగా, అంటే ఎవరికైతే ట్యాప్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఆల్ ఉంది, లేదు నీళ్లు ఈ టైం నుంచి ఈ టైం వరకు కట్ చేస్తాము అని ఇంతకుముందు వినేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళు అందరూ? సో సింపుల్ ఎగ్జాంపుల్, అంతా స్టోర్ చేసి పెట్టేవాళ్ళం, చిన్న చిన్న గిన్నెల్లో కూడా స్టోర్ చేసి పెట్టేవాళ్ళం. యాజ్ ఇట్ ఈజ్ ఒక ఎల్లో మెటల్ ఈజ్ లిమిటెడ్ హియర్. సో అందుకని చెప్పి దేనికి ఎక్కువ విలువ ఉంటుందంటే, ఎందుకంటే 5 decades చూసుకున్నా, ఇప్పుడు గడిచిన హిస్టరీ చూసుకున్నా, రాబోతున్న హిస్టరీ చూసుకున్నా కూడా 5 decades ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా కంటిన్యూస్గా చూసాము ఒక రిసోర్స్ని అంటే అది ఎల్లో మెటల్ గోల్డ్. సో గోల్డ్కి ప్రాధాన్యత అంతా ఇంత లేదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే డాలర్కి కంపారిజన్లో గోల్డ్ మాత్రమే నిలిచింది నవీన గారు. గోల్డ్ ప్రైస్ అనేది విలువ అనేది ఎప్పటికీ తగ్గదు, తరగదు. లాంగ్ రన్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకు నష్టాలు అనేది చూడరు, ప్రాఫిట్ గెయిన్ అనే చూస్తారు. లేదా ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కొనుగోలు చేయాలి, ప్రస్తుతమే రిజల్ట్ కావాలి అంటే అన్సర్టినిటీ అన్నమాట, చెప్పలేము. సో పెరగచ్చు ధర, తగ్గచ్చు. సో ఏదేమైనా జవేరి గారు, ఈ వార్ జోన్ టైంలో మాత్రం గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? అబ్సల్యూట్లీ నవీన గారు. థ్యాంక్ యూ.